సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. భర్త పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అతని భార్యని అలాగే ఇద్దరు పిల్లల్ని ఇంటి నుండి గెంటేసి ఇల్లు తాళమేసుకున్నాడు. రీజన్ ఏమైంటుంది అనుకుంటున్నారు? ఇల్లీగల్ రిలేషన్షిప్. ఇలాంటివన్నీ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇది అస్సలు కామన్ కాదు. ఇలాంటి భయం లేని పనులు, భయం లేని చేష్టలు చేస్తూ ఉంటే దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? ఇలాంటివి రేపొద్దున నార్మలైజ్ చేసి అందరు ఇలాగే చేస్తే ఏం చేయాలి? డిస్కస్ చేద్దాం మనం ఈరోజు. అండ్ మనతో పాటు వాళ్ళ సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. సో ఈ ఇష్యూని మనం ఏ కోణంలో చూడాలి? నిజంగానే అందరూ ఇలాంటి ఇష్యూస్ ని నార్మలైజ్ చేస్తూ ఉంటే రేపొద్దున అందరూ ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి? మంచి ప్రశ్న. మనకి తెలుగులో సామెత ఉంటుంది, కంచే చేను మేస్తే అని. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే, ఇప్పుడు మేము సైకాలజిస్ట్లుగా కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్గా కానివ్వండి, ఉమెన్తో అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు బేసిక్గా వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏం చేస్తామంటే, మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీకున్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి, మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మీ బాధ చెప్పుకోవచ్చు, ఎక్కడెక్కడ మీకు చట్టపరమైన న్యాయపరమైన సపోర్ట్ సిస్టమ్ ఆధారం ఉంటుంది అనేది మేము చెప్తాం. అలాంటి చోట్ల మేము చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే మీకు అన్యాయం జరుగుతుంటే ముందు పోలీస్ శాఖ వారి సహాయం తీసుకోండి. స్త్రీ సంక్షేమ సంస్థలు ఏమైనా ఉంటే వాటివి, లేదంటే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాత్రం, అన్యాయం జరుగుతుంది మీ పట్ల, మీ హక్కుల పట్లే మీకు మీ హక్కుల నుంచి మీరు దూరం చేయబడుతున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ పోలీస్ వారి సహాయం తీసుకోండి అని చెప్తాం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ముందు ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన చట్టాన్ని మితిమీరి, ధర్మాన్ని మితిమీరి, ఆయన ఒక ఏదైతే వివాహ బంధానికి విలువని మీరి ఇలా చేస్తున్నారు అంటే ఇంకా అది కంచె చేను మేస్తే అన్న పరిస్థితి అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇది పెద్ద ఆశ్చర్యం లేదండి. ఒక్కొక్కసారి కొన్ని మేము ఉమెన్కి ఇలా ఇబ్బందులు జరిగిన, అంటే అన్యాయం జరిగిన కేసెస్లో చూసినప్పుడు, ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలు కాకుండా ఒక మాదిరి సెకండ్ టైర్, థర్డ్ టైర్ పట్టణాలు, సెమీ అర్బన్, ఇంకా రూరల్, పర్టికులర్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చోట్ల, చాలా చోట్ల డౌరీ విషయంలో కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విషయంలో కానీ ఆ లేడీని అసలు నీ ఇల్లు కాదు, నీది కాదు అని బయటికి తోసేసినప్పుడు, వాళ్ళు దగ్గర ఉన్న సర్పంచో, తహసీల్దార్ దగ్గరకో, లేకపోతే ఈ వీటి దగ్గరకో వెళ్ళి, లేకపోతే పోలీస్ దగ్గరకో వెళ్ళినప్పుడు చాలా చోట్ల వాళ్ళు ఫేస్ చేసింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేసుకుంటారు. అందులో ఎక్కువ శాతం మేము వినది ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న, అంటే ఆ ఊర్లో ఉన్న వారికి పేరు ఉండటం, వారి ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల అసలు కేసే తీసుకోలేదనో, లేకపోతే ఎఫ్ఐఆర్ఏ కట్టలేదనో, లేకపోతే కనీసం పిలిచి వాళ్ళ ముందే, అంటే వీళ్ళ ముందే, వీళ్ళు ఉండగానే వాళ్ళని పిలిచి ఏంటండి, లేదా ఫోన్లో సార్ ఇట్లా వచ్చింది అంట, ఏమంట అని వీళ్ళే ఏదో మొహమాటంగా వాళ్ళని అడగడం, వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, మీరు చూసుకోండి అమ్మా అని. అంటే ఇలాంటి కేసులు కూడా పోలీస్ దగ్గరికి వెళ్తే ఇది క్రిమినల్ కేసులు కాదు కదా, సివిల్ కదా, సెటిల్ చేసుకోవాలి అన్నట్లుగానే ఉంటారు. ముందుగా ఏదన్నానండి, పోలీసులు అయినంత మాత్రం ప్రతిదీ తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ కట్టేసి సినిమాలో చూపించినట్టు ఇట్లా వెళ్ళిన వెంటనే అట్లా మెడపట్టుకొని లోపలికి తోసేసే పరిస్థితులు అయితే ఉండవు. చాలా వరకు వాళ్ళు ముందుగా పిలిచి రెండు వైపులా మాట్లాడి, పేపర్ మీద ఎక్కకుండా ఎంత సమర్థవంతంగా పూర్తి చేశారనేది అది వాళ్ళ సమర్థతకు కూడా ఒక మంచి తార్కాణమే. ప్రతిదీ పేపర్ మీదకి వచ్చేసి కోర్టులోకి వెళ్ళాలనే లేదు. వాళ్ళ సమర్థతతో, వాళ్ళకున్న నైపుణ్యాలలో వాళ్ళు ఎంత చక్కగా రెండు వైపులా పిలిచి క్లారిటీ ఇప్పించి చేశారనేది అది వాళ్ళ సమర్థతకి నిదర్శనమే. కానీ ఇలాంటి చోట్ల అలా చేయకూడదు. ఎందుకంటే ఇది హక్కులకు సంబంధించింది కాబట్టి, వాళ్ళ బేసిక్ హక్కులు అనేవి మాటల ద్వారానో చెప్పుచేతల ద్వారానో వచ్చేది కాదు కాబట్టి, ఇందులో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు, ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, అండ్ పక్కన ఉన్న పర్సన్ పవర్ఫుల్ పర్సన్ అయినప్పుడు, ఎప్పుడైతే ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వాళ్ళు లెస్ పవర్ఫుల్, అండ్ అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ కన్నింగ్ గా ఉంటారు వాళ్ళు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నప్పుడు. సో అదర్స్ ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలో, చిన్న చిన్న అనుమానాలు లాంటివో వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు భార్య భర్త కాదు, నువ్వు అది కాదు, నీ ఇది కాదు అనేసి పంపించేశారు, అలాంటివంటే పిలిచి మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవతల పర్సన్ కొంత స్టేక్ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళకి కొంచెం మంచి నెట్వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు, అక్కడ పోలీసు వ్యవస్థ మాత్రమే వాళ్ళకి అన్యాయం జరిగిన అమ్మాయికి నిలకడగా, అదే వెన్నుదన్నుగా నిలబడగలుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో కంపల్సరీ అవతల ఉన్నది పోలీసా ఇంకెవరా, వాళ్ళ సొంత డిపార్ట్మెంటా అనేది చూడకుండా, ఇంతకంటే హయ్యర్ అఫీషియల్స్
దీనికి ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఉమ్. మాత్రం ఖచ్చితంగా ఇది మిగిలిన అన్నిటికీ ఎలాంటి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారో దీనికి కూడా అలానే ఫాలో అవుతారు. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీస్ అయ్యుండి కూడా అంటే వాళ్ళు చూస్తుంటారు కదా రోజుకి ఎన్ని కేసెస్ ఇట్లాంటివి వస్తుంటాయో, మాకు ఇది మామూలే, వీటిలో ఎన్ని జరుగుతాయో ఎన్ని జరగవో మాకు తెలుసు ఎలా అన్న ఒక చేయొచ్చు, ఎలా ఎలా తప్పించుకోవచ్చు. తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళే చూసుంటారు. అసలు కేసు కూడా అవ్వకుండానే ఊరికే ఇద్దరిని పిలిచి మాట మాట చెప్పేసేసి కానీలేమ్మా ఇంకేమంటాడని చెప్పి ఎంతో కొంత డబ్బులిచ్చి సెటిల్ చేయించడం ఇలాంటివేవో వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా నార్మల్‌గా ఎక్కడ ఎలా సెటిల్ చేయాలో నాకు తెలుసు. ఎవరికి ఏం చెప్పుకోవాలో నాకు తెలుసు అనే ఒక ధైర్యంతో ఒకవేళ ఆ పోలీసు ఉన్నట్లయితే అది నిజం కాదు. ఉమ్. తప్పెవరి దృష్టిలో అయినా తప్పు అని పోలీస్ శాఖ వారు నిరూపించాల్సిన సమయం ఇది ఒకటి. ఉమ్. 2 ఆ వైఫ్‌కి కూడా తెలియాల్సిన విషయం అంటే ఇది ఆడవాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాం. మీరు ఎక్కడెక్కడ కంప్లెయింట్ సిస్టమ్ అనేది ఒక చోటకెళ్ళి కంప్లెయింట్ చేసి అక్కడ ఆన్సర్ అవ్వనంత మాత్రాన మనం డిసప్పాయింట్ అయిపోవాల్సిన నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ప్రభుత్వాలు గానీ, చట్టాలు గానీ మల్టిపుల్ రిసోర్సెస్ ఇస్తాయి. ఒక అన్యాయాన్ని మనం అడ్రెస్ చేయడానికి. ఉమ్. సో, ఈ వాళ్ళకి వన్ స్టాప్ సఖీ సొల్యూషన్స్‌లా గానండి, భరోసా సెంటర్స్ అనేవి ఉంటాయి. మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎక్కడైతే ఇది అన్యాయం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు ఎందుకంటే హైయర్ అఫీషియల్‌కి డైరెక్ట్‌గా వాళ్ళు కంప్లెయింట్ చేయవచ్చు. ఉమ్. ఇలా ఇలా రకరకాల మార్గాలు. ఏది లేదంటే డైరెక్ట్‌గానే వాళ్ళు పెద్ద అంటే ప్రభుత్వాన్ని అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళని వెళ్ళి కలిసి చేయవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అది వాళ్ళకి ఉందా లేదా అనే అవేర్‌నెస్ కూడా వుమెన్‌కి తెలిసి ఉండాలి. తమకు ఉమ్. అన్యాయం జరిగితే ఎక్కడికెళ్ళి చెప్పాలి అనే ఒకటి కూడా తెలిసి ఉండాలి. కానీ మేడం నిజంగానే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. తను సెల్ఫ్ సెంటర్డ్‌గా ఆలోచించి ఆ వ్యక్తి భర్త ఎవరైతే ఉన్నారో తన మ దానికోసం తను చూసుకొని వెళ్తాడనుకోండి. ఇప్పుడు వైఫ్ తను వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అంతే అవుతుంది. అంటే కదండీ! ఇది అక్కడితోనే ఆగదు కదా! సింగిల్ మదర్స్ ఎక్కువైపోతూ ఉంటారు. అవునవును. ఇలాంటి ఇష్యూస్‌లో అవును. మళ్ళీ తర్వాత పిల్లలు సైకలాజికల్ ఏదో ఒక ఇష్యూస్ ఫేస్ చేస్తూ సైకలాజికల్ ఉంటారు. ఇబ్బంది పిల్లలకు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అదసలు ఆహ్, సూర్యుడి వల్ల వెలుతురొస్తుంది అనేది ఎంత నిజమో, తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. గ్యారంటీగా అవుతారు. ఎంత బాగా ఇతర సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నా కూడాను, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు, అటున్నారు, ఇటున్నారు ఉన్నా కూడాను పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రి ఇద్దరు కలిపి చక్కగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో పిల్లల్ని పెంచితే పిల్లలు పెరిగే విధానానికి అప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ వయసుపరమైన టీనేజ్ ఇష్యూస్ ఇంకో అవి ఎలా వస్తూ ఉంటాయి. హ్మ్. అవి ఎంత మంచి శివపార్వతులే తల్లిదండ్రులే పెంచినా కూడా పిల్లలకి ఇష్యూస్ వస్తూనే ఉండే టైప్ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు అవును. అలా ఉన్నాయి. అది అలాంటి టైంలోనే ఇద్దరు కలిపితే తప్ప జరిగే బయట విషయాల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్యలోనే ఘర్షణ ఉంటే మాత్రం పిల్లలు సేఫ్‌గా, ప్రశాంతంగా, పాజిటివ్‌గా పెరుగుతారనేది మనం చెప్పలేం. ఇదొకటి. రెండోదేంటంటే ఈ కరోనా తర్వాత ఈ ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ ట్రెండ్స్ బాగా ఎక్కువ చూస్తున్నాం. యాక్చువల్‌గా కరోనా టైంలో అది బయటకొచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అసలు కుటుంబం విలువ తెలిసి అనుకున్న మనిషి రేపనేది లేకపోవడం అనేది హ్మ్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా కుటుంబాలు చూసి, కుటుంబ విలువల మీద, కుటుంబం మీద ఇంకా ప్రేమ పెంచుకొని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఇంకా ఎక్కువ షిఫ్ట్ చేసుకొని అంటే అంతకుముందు పిచ్చిగా వర్క్ అని హ్మ్. తిరిగిపోతున్న వాళ్ళు కూడా అమ్మో! పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ నిమిషాన ఏమవుతుందో హెల్త్ తెలీదు. ఇంపార్టెంట్. ఆ! వెల్‌నెస్ ఇంపార్టెంట్. అప్పుడెళ్దాం, ఇప్పుడెళ్దాము, చూద్దాంలే అమ్మా నాన్నల్ని కలుద్దాంలే అని అనుకున్న వాళ్ళు కరోనా టైంలో టక్కన లేరు అంటే అసలు కనీసం కలవడానికి కూడా లేకుండా ఉండి అదే క్వారంటైన్‌లో ఉండి అటునుంచి అటే హ్మ్. వెళ్ళిపోయిన వాళ్ళు. ఇలా చూసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ఇంకా మంచిగా బ్యాలెన్స్ నేర్చుకొని పర్సనల్ లైఫ్‌కి ఇంకా వాల్యూ ఇస్తూ చక్కగా చేసుకున్న వాళ్ళు కొంతమందైతే, కొంతమందేంటంటే ఇలాంటి ఒక విచ్చలవిడితనం. ఒకటే లైఫ్ నాకు హ్మ్. గావాల్సింది నేను చేసుకుంటా. ఎవడి కోసం నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవడు నన్ను అడిగేది అని ఇట్లా రెబలిస్టిక్‌గా అయిపోయి ఎలా పడితే అలాగా సెల్ఫ్ సెంటర్డ్‌గా మీరన్నట్టు నా సుఖం, నా ఇది నాదే ముఖ్యం. హ్మ్. ఓ ధర్మము ఒక వివాహ ధర్మంలో ఉన్నాం. ఒక వివాహ బంధంలో ఉన్నాం. ఈయనకిక వివాహ ధర్మము ఉంది. తండ్రిగా ఒక బాధ్యత ఉంది. ఇంకా బాధ్యతాయుతమైన అంటే 10 మంది చూసి ఇన్‌స్పైర్ అవ్వాల్సిన ఒక పొజిషన్‌లో పొజిషన్. ఒక రోల్‌లో ఉన్నారు. అన్నిటిని కూడా ఆయన మీరారు. అన్ని విషయాలుగాను ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఈ రోజుల్లో ఇంత మీడియా ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా కమ్యూనికేషన్ ఉండి ప్రతి విషయం బయటపడుతున్న రోజుల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను. ఎవడు నన్ను కాదనేవాడు లేడు అనే పరిస్థితి అయితే లేనే లేదు. హ్మ్. మీరన్నట్టుగా నిజంగానే అవును ఇది ఒకటే లైఫ్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటున్నారనుకోండి. హ్మ్. కానీ దానికి ఒక లిమిట్ ఉంటది కదా! ఆ అంతే కదా! బ్యాలెన్స్ అనేది ఎలా అంతే కదా! కోల్పోతున్నారనేది. ఎంజాయ్ అన్న దానికి ఇంకా అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ అలా చేసుకుంటే ఈయన ఒప్పుకుంటాడా మరి?
అప్పుడు పిల్లలు ఎలా పడితే అలాగా చేస్తే అది కరెక్టేనా? అలా సుఖానికి, సంతోషానికి, అలాగే విచ్చలవిడితనానికి కూడా తేడా ఉంది కదా! విచ్చలవిడితనం అనేది ఎవ్వరికీ పనికిరాదు. అది మామూలు పర్సన్ అయినా సరే, పోలీస్ అయినా సరే, ఎవరైనా సరే పనికిరాదు. అలా చేస్తే మాత్రం వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే ఇప్పుడు అసలే లేదు. ఇంకా చాలా సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఓపెన్‌గా ఉంది. ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఓపెన్‌గా ఉంది. ఏం చేసినా కూడా అందరికీ అన్నీ తెలిసిపోయే పరిస్థితులు కాబట్టి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం నన్నెవడు చేయలేడనే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు. కానీ ఆ భయం కూడా వదిలేశారు కదా! ఎవరు భయపడుతున్నారని చెప్పి. అదే ఇది ఇట్స్ టైమ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ టు ప్రూవ్ దట్ ఎనీవన్ ఎవరైనా గానియండి, మన చట్ట న్యాయం ఒకేలా పనిచేస్తాయని చెప్పడానికి ఇది యాక్చువల్‌గా వాళ్ళకొక మంచి ఆపర్చునిటీ. మ్యామ్ మీరన్నట్టుగా కోవిడ్ తర్వాత ఇలాంటి ఈ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయని అన్నారు కదా! దానికి రీజన్ కూడా ఇదే అంటారా? కోవిడ్ తర్వాత యాక్చువల్లీ మేము కూడా చాలా చూసామండి. ఒకటేంటంటే అంతకుముందు ఒక సిస్టమ్‌లో ఒక లైన్‌లో వెళ్ళిపోతూ అని అనుకుంటూ చేసిన వాళ్ళకి మధ్యలో రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, ఆ సోషల్ మీడియాలో పనికిరాని పరిచయాలు అవన్నీ కూడా పెరిగిపోయి, అది మాటల్లో హద్దు మీరిపోయి, ఈ వీడియో కాల్స్‌లో అసభ్యకరమైన విషయాలు ఇవన్నీ అంతకుముందు చాలా మందికి తెలీదండి. చాలా ఒక స్థాయి పైన వాళ్ళకే వీడియో కాల్స్ కానివ్వండి, వీడియో కెమెరాస్ యూజ్ చేయటం కానివ్వండి, జూమ్ కాల్స్ వాడటం గాని ఇవన్నీ కొంతమందికే తెలుసు. ఇది అన్ని స్థాయిలో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళ బిహేవియర్‌ని వాళ్ళు మానిటర్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా, కొంత సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా అంటే స్వీయ అవగాహన కూడా లేకుండా ఉండే పరిస్థితులకెళ్ళిపోయి, అది చాలా అసభ్యకరమైన వాటిలోకెళ్ళిపోయి, అక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ రావడం, ఇక కరోనా తర్వాత ఒకరినొకరు కలవచ్చు అనుకున్న పరిస్థితుల్లో ఇక ఇలాంటివన్నీ కంటిన్యూ చేసుకోవటం. అందాక అంటే వర్బల్‌గా సోషల్ మీడియాలో కంటిన్యూ అయినవి. బయట వచ్చిన తర్వాత బయట కూడా కంటిన్యూ చేసుకోవటం. ఆ తర్వాత ఇంకా అలా జరిగిందంటే ఆబ్వియస్‌గా అప్పటి వరకు ఉన్న పర్సనల్ రిలేషన్‌షిప్స్ అన్నీ చెడిపోతాయి కదా! ఇప్పుడు ఈ కేస్‌లో కూడా 2009లో పెళ్లయిందంటే వాళ్ళకి 10, 15 ఏళ్ల పైన వాళ్ళ కాపురం అనేది ఉంది. ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళ రీసెంట్‌గా పరిచయమైన వాళ్ళ పైన వాళ్ళు వ్యామోహంతో ఇలా చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ వ్యామోహం మాత్రం గ్యారంటీగా ఎంతకాలం ఉంటుందనే ఉంది. అది కూడా 2, 3 ఏళ్ళకి బెడిసి కొట్టేస్తుంది కదా! అప్పుడు ఇంకొకళ్ళొస్తారు. సో, ఇది వాళ్ళు రిలేషన్‌షిప్స్ మీద వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోవడం, ఇది అందరి జీవితాలతో అందరూ అన్యాయం చేసుకున్నట్టే. అందులో ఎక్కువ శాతం మేము విన్నదేంటంటే, ఆ ఉ ఈ ఇంట్లో ఉన్న అంటే ఆ ఊర్లో ఉన్న వారికి పేరు ఉండటం, వారి ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల అసలు కేసే తీసుకోలేదనో, లేకపోతే ఎఫ్ఐఆరే కట్టలేదనో, లేకపోతే కనీసం పిలిచి వాళ్ళ ముందే అంటే వీళ్ళ ముందే వీళ్ళుండంగానే వాళ్ళని పిలిచి ఏంటండి లేదా ఫోన్‌లో సార్ ఇట్లా వచ్చిందంట, ఏమంట అని వీళ్ళే ఏదో మొహమాటంగా వాళ్ళని అడగడం, వాళ్ళేదో ఒకటి చెప్పడం, మీరు చూసుకోండమ్మా అని అదే చెప్పి అంటే ఇలాంటి పంపించేసేయడం. కేసులు కూడా పోలీస్ దగ్గరికెళ్తే ఇది క్రిమినల్ కేసులు కాదు కదా! కావు. సివిల్ గదా! అవును. సెటిల్ చేసుకోవాలి అన్నట్టుగానే ఉంటారు. అన్నట్లుగానే ఉంటారు. ముందుగా ఏదన్నానండి పోలీసులైనంత మాత్రాన ప్రతీదీ తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టేసి సినిమాలో చూపించినట్టు ఇట్లా ఎళ్ళిన వెంటనే అట్లా మెడ పట్టుకొని లోపలికి తోసేసే పరిస్థితులైతే ఉండవు. అవును. చాలా వరకు వాళ్ళు ముందుగా పిలిచి రెండు వైపులా మాట్లాడి పేపర్ మీదకెక్కకుండా ఎంత సమర్థవంతంగా పూర్తి చేశారనేది అది వాళ్ళ సమర్థతకు కూడా ఒక మంచి తార్కాణమే. ప్రతీదీ పేపర్ మీదకొచ్చేసి కోర్టులోకెళ్ళాలనేం లేదు. వాళ్ళ సమర్థతతో వాళ్ళకున్న నైపుణ్యాలలో వాళ్ళెంత చక్కగా రెండు వైపులా పిలిచి క్లారిటీ ఇప్పించి చేశారనేది అది వాళ్ళ సమర్థతకి నిదర్శనమే. కానీ ఇలాంటి చోట్ల అలా చేయకూడదు. ఎందుకంటే ఇది హక్కులకు సంబంధించింది కాబట్టి, వాళ్ళ బేసిక్ హక్కులు అనేవి మాటల ద్వారానో, చెప్పుచేతల ద్వారానో వచ్చేది కాదు కాబట్టి, ఇందులో ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు. ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ పక్కనున్న పవర్‌ఫుల్ పర్సన్ అయినప్పుడు, ఎప్పుడైతే ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వాళ్ళు లెస్ పవర్‌ఫుల్ అండ్ అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మోర్ పవర్‌ఫుల్ అండ్ మోర్ కన్నింగ్‌గా ఉంటారు వాళ్ళు కదా! వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉన్నప్పుడు. సో, అదర్స్ ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలో చిన్న చిన్న అనుమానాలు లాంటివో వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు భార్యాభర్త కాదు, నువ్వు అది కాదు, నీ ఇది కాదు అనేసి పంపించేశారు. అలాంటివంటే పిలిచి మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవతల పర్సన్ కొంత స్టేక్ ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదంటే ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళకి కొంచెం మంచి నెట్వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు, అక్కడ పోలీసు వ్యవస్థ మాత్రమే వాళ్ళకి అన్యాయం జరిగిన అమ్మాయికి నిలకడగా వెన్నుదన్నుగా నిలబడగలుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో కంపల్సరీ అవతల ఉన్నది పోలీసా, ఇంకెవరా వాళ్ళ సొంత డిపార్ట్‌మెంటా అనేది చూడకుండా ఇంతకంటే హైయర్ అఫీషియల్స్
దీనికి ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఉమ్. మాత్రం ఖచ్చితంగా ఇది మిగిలిన అన్నిటికీ ఎలాంటి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారో దీనికి కూడా అలానే ఫాలో అవుతారు. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీస్ అయ్యుండి కూడా అంటే వాళ్ళు చూస్తుంటారు కదా రోజుకి ఎన్ని కేసెస్ ఇట్లాంటివి వస్తుంటాయో, మాకు ఇది మామూలే, వీటిలో ఎన్ని జరుగుతాయో ఎన్ని జరగవో మాకు తెలుసు ఎలా అన్న ఒక చేయొచ్చు, ఎలా ఎలా తప్పించుకోవచ్చు. తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళే చూసుంటారు. అసలు కేసు కూడా అవ్వకుండానే ఊరికే ఇద్దరిని పిలిచి మాట మాట చెప్పేసేసి కానీలేమ్మా ఇంకేమంటాడని చెప్పి ఎంతో కొంత డబ్బులిచ్చి సెటిల్ చేయించడం ఇలాంటివేవో వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా నార్మల్‌గా ఎక్కడ ఎలా సెటిల్ చేయాలో నాకు తెలుసు. ఎవరికేం చెప్పుకోవాలో నాకు తెలుసు అనే ఒక ధైర్యంతో ఒకవేళ ఆ పోలీసు ఉన్నట్లయితే అది నిజం కాదు. ఉమ్. తప్పెవరి దృష్టిలో అయినా తప్పు అని పోలీస్ శాఖ వారు నిరూపించాల్సిన సమయం ఇది ఒకటి. ఉమ్. 2 ఆ వైఫ్‌కి కూడా తెలియాల్సిన విషయం అంటే ఇది ఆడవాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాం. మీరు ఎక్కడెక్కడ కంప్లెయింట్ సిస్టమ్ అనేది ఒక చోటకెళ్ళి కంప్లెయింట్ చేసి అక్కడ ఆన్సర్ అవ్వనంత మాత్రాన మనం డిసప్పాయింట్ అయిపోవాల్సిన, నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ మల్టిపుల్ రిసోర్సెస్ ఇస్తాయి. ఒక అన్యాయాన్ని మనం అడ్రెస్ చేయడానికి. ఉమ్. సో, ఈ వాళ్ళకి వన్ స్టాప్ సఖీ సొల్యూషన్స్ లాగానండి, భరోసా సెంటర్స్ అనేవి ఉంటాయి, మహిళా పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎక్కడైతే ఇది అన్యాయం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళు ఎందుకంటే హైయర్ అఫీషియల్‌కి డైరెక్ట్‌గా వాళ్ళు కంప్లెయింట్ చేయవచ్చు. ఉమ్. ఇలా ఇలా రకరకాల మార్గాలు. ఏది లేదంటే డైరెక్ట్‌గానే వాళ్ళు పెద్ద అంటే ప్రభుత్వాన్ని అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళని వెళ్ళి కలిసి చేయవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అది వాళ్ళకి ఉందా లేదా అనే అవేర్‌నెస్ కూడా వుమెన్‌కి తెలిసి ఉండాలి. తమకు ఉమ్. అన్యాయం జరిగితే ఎక్కడికెళ్ళి చెప్పాలి అనే ఒకటి కూడా తెలిసి ఉండాలి. కానీ మేడం నిజంగానే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. తను సెల్ఫ్ సెంటర్డ్‌గా ఆలోచించి ఆ వ్యక్తి భర్త ఎవరైతే ఉన్నారో తన మ దానికోసం తను చూసుకొని వెళ్తాడనుకోండి. ఇప్పుడు వైఫ్ తను వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అంతే అవుతుంది. అంటే కదండీ! ఇది అక్కడితోనే ఆగదు కదా! సింగిల్ మదర్స్ ఎక్కువైపోతూ ఉంటారు. అవునవును. ఇలాంటి ఇష్యూస్‌లో అవును. మళ్ళీ తర్వాత పిల్లలు సైకలాజికల్ ఏదో ఒక ఇష్యూస్ ఫేస్ చేస్తూ సైకలాజికల్ ఉంటారు. ఇబ్బంది పిల్లలకు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అదసలు ఆహ్, సూర్యుడి వల్ల వెలుతురొస్తుంది అనేది ఎంత నిజమో, తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఘర్షణలకి పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. గ్యారంటీగా అవుతారు. ఎంత బాగా ఇతర సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నా కూడాను, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు, అటున్నారు, ఇటున్నారు ఉన్నా కూడాను పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రి ఇద్దరు కలిపి చక్కగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో పిల్లల్ని పెంచితే పిల్లలు పెరిగే విధానానికి అప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ వయసుపరమైన టీనేజ్ ఇష్యూస్ ఇంకో అవి ఎలా వస్తూ ఉంటాయి. హ్మ్. అవి ఎంత మంచి శివపార్వతులే తల్లిదండ్రులై పెంచినా కూడా పిల్లలకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి టైప్ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు అవును. అలా ఉన్నాయి. అది అలాంటి టైంలోనే ఇద్దరు కలిపితే తప్ప జరిగే బయట విషయాల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్యలోనే ఘర్షణ ఉంటే మాత్రం పిల్లలు సేఫ్‌గా, ప్రశాంతంగా, పాజిటివ్‌గా పెరుగుతారనేది మనం చెప్పలేం. ఇదొకటి. రెండోదేంటంటే ఈ కరోనా తర్వాత ఈ ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ ట్రెండ్స్ బాగా ఎక్కువ చూస్తున్నాం. యాక్చువల్‌గా కరోనా టైంలో అది బయటకొచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అసలు కుటుంబం విలువ తెలిసి మన అనుకున్న మనిషి రేపనేది లేకపోవడం అనేది హ్మ్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా కుటుంబాలు చూసి, కుటుంబ విలువల మీద, కుటుంబం మీద ఇంకా ప్రేమ పెంచుకొని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఇంకా ఎక్కువ షిఫ్ట్ చేసుకొని అంటే అంతకుముందు పిచ్చిగా వర్క్ అని హ్మ్. తిరిగిపోతున్న వాళ్ళు కూడా అమ్మో! పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ నిమిషాన ఏమవుతుందో హెల్త్ తెలీదు. ఇంపార్టెంట్. ఆ! వెల్‌నెస్ ఇంపార్టెంట్. అప్పుడెళ్దాం, ఇప్పుడెళ్దాము, చూద్దాంలే అమ్మానాన్నల్ని కలుద్దాంలే అని అనుకున్న వాళ్ళు కరోనా టైంలో టక్కన లేరు అంటే అసలు కనీసం కలవడానికి కూడా లేకుండా ఉండి అదే క్వారంటైన్‌లో ఉండి అటునుంచి అటే హ్మ్. వెళ్ళిపోయిన వాళ్ళు. ఇలా చూసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ఇంకా మంచిగా బ్యాలెన్స్ నేర్చుకొని పర్సనల్ లైఫ్‌కి ఇంకా వాల్యూ ఇస్తూ చక్కగా చేసుకున్న వాళ్ళు కొంతమందైతే, కొంతమందేంటంటే ఇలాంటి ఒక విచ్చలవిడితనం. ఒకటే లైఫ్ నాకు గావాల్సిన తర్వాత నేను చేసుకుంటా. ఎవడి కోసం నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎవడు నన్ను అడిగేది అని ఇట్లా రెబలిస్టిక్‌గా అయిపోయి ఎలా పడితే అలాగా సెల్ఫ్ సెంటర్డ్‌గా మీరన్నట్టు నా సుఖం, నా ఇది నాదే ముఖ్యం. హ్మ్. ఓ ధర్మము ఒక వివాహ ధర్మంలో ఉన్నాం. ఒక వివాహ బంధంలో ఉన్నాం. ఈయనకింకా వివాహ ధర్మము ఉంది. తండ్రిగా ఒక బాధ్యత ఉంది. ఇంకా బాధ్యతాయుతమైన అంటే 10 మంది చూసి ఇన్‌స్పైర్ అవ్వాల్సిన ఒక పొజిషన్‌లో పొజిషన్‌లో. ఒక రోల్‌లో ఉన్నారు. అన్నిటిని కూడా ఆయన మీరారు. అన్ని విషయాలుగాను ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఈ రోజుల్లో ఇంత మీడియా ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా కమ్యూనికేషన్ ఉండి ప్రతి విషయం బయటపడుతున్న రోజుల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను. ఎవడు నన్ను కాదనేవాడు లేడు అనే పరిస్థితి అయితే లేనే లేదు. హ్మ్. మీరన్నట్టుగా నిజంగానే అవును ఇది ఒకటే లైఫ్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటున్నారనుకోండి. హ్మ్. కానీ దానికి ఒక లిమిట్ ఉంటది కదా! ఆ అంతే కదా! బ్యాలెన్స్ అనేది ఎలా అంతే కదా! కోల్పోతున్నారనేది. ఎంజాయ్ అన్న దానికి ఇంకా అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ అలా చేసుకుంటే ఈయన ఒప్పుకుంటాడా మరి?
అప్పుడు పిల్లలు ఎలా పడితే అలాగా చేస్తే అది కరెక్టేనా? అలా సుఖానికి, సంతోషానికి, అలాగే విచ్చలవిడితనానికి కూడా తేడా ఉంది కదా! విచ్చలవిడితనం అనేది ఎవ్వరికీ పనికిరాదు. అది మామూలు పర్సన్ అయినా సరే, పోలీస్ అయినా సరే, ఎవరైనా సరే పనికిరాదు. అలా చేస్తే మాత్రం వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే ఇప్పుడు అసలే లేదు. ఇంకా చాలా సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఓపెన్‌గా ఉంది. ఇప్పుడు కమ్యూనికేషన్ అంతా ఓపెన్‌గా ఉంది. ఏం చేసినా కూడా అందరికీ అన్నీ తెలిసిపోయే పరిస్థితులు కాబట్టి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం నన్నెవడు చేయలేడనే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు. కానీ ఆ భయం గూడా వదిలేసారు గదా! ఆ! ఎవరు భయపడుతున్నారని చెప్పి. అదే ఇది ఇట్స్ టైమ్ ఫర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ టు ప్రూవ్ దట్ ఎనీవన్ ఎవరైనా గానియండి, మన చట్ట, న్యాయం ఒకేలా పనిచేస్తాయని చెప్పడానికి ఇది యాక్చువల్‌గా వాళ్ళకొక మంచి ఆపర్చునిటీ. మ్యామ్ మీరన్నట్టుగా కోవిడ్ తర్వాత ఇలాంటి ఈ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయని అన్నారు గదా! దానికి రీజన్ గూడా ఇదే అంటారా? కోవిడ్ తర్వాత యాక్చువల్లీ మేము కూడా చాలా చూసామండి. ఒకటేంటంటే అంతకుముందు ఒక సిస్టమ్‌లో ఒక లైన్‌లో వెళ్ళిపోతూ అని అనుకుంటూ చేసిన వాళ్ళకి మధ్యలో రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, ఆ సోషల్ మీడియాలో పనికిరాని పరిచయాలు అవన్నీ కూడా పెరిగిపోయి, అది మాటల్లో హద్దు మీరిపోయి, ఈ వీడియో కాల్స్‌లో అసభ్యకరమైన విషయాలు ఇవన్నీ అంతకుముందు చాలా మందికి తెలీదండి. హ్మ్. హ్మ్. చాలా ఒక స్థాయి ఒక స్థాయి పైన వాళ్ళకే వీడియో కాల్స్ గానివ్వండి, వీడియో కెమెరాస్ యూజ్ చేయటం కానియండి, జూమ్ కాల్స్ వాడటం గాని ఇవన్నీ కొంతమందికే తెలుసు. హ్మ్. ఇది అన్ని స్థాయిలో అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళ బిహేవియర్‌ని వాళ్ళు మానిటర్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా, కొంత సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా అంటే స్వీయ అవగాహన కూడా లేకుండా ఉండే పరిస్థితులకెళ్ళిపోయి, అది చాలా అసభ్యకరమైన వాటిలోకెళ్ళిపోయి, అక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ రావడం, ఇక కరోనా తర్వాత ఒకరినొకరు కలవచ్చు అనుకున్న పరిస్థితుల్లో ఇక ఇలాంటివన్నీ కంటిన్యూ చేసుకోవటం. అందాక అంటే వర్బల్‌గా సోషల్ మీడియాలో కంటిన్యూ అయినవి. బయట వచ్చిన తర్వాత బయట కూడా కంటిన్యూ చేసుకోవటం. ఆ తర్వాత ఇంకా అలా జరిగిందంటే ఆబ్వియస్‌గా అప్పటి వరకు ఉన్న పర్సనల్ రిలేషన్‌షిప్స్ అన్నీ చెడిపోతాయి గదా! ఇప్పుడు ఈ కేస్‌లో కూడా 2009లో పెళ్లయిందంటే హ్మ్. వాళ్ళకి 10, 15 ఏళ్ల పైన వాళ్ళ కాపురం అనేది ఉంది. ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళ రీసెంట్‌గా పరిచయమైన వాళ్ళ పైన వ వ వాళ్ళు వ్యామోహంతో ఇలా చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ వ్యామోహం మాత్రం గ్యారంటీగా ఎంతకాలం ఉంటుందనే ఉంది. అది కూడా 2, 3 ఏళ్ళకి బెడిసి హ్మ్. కొట్టేస్తుంది గదా! అప్పుడు ఇంకొకళ్ళొస్తారు. సో, ఇది వాళ్ళు రిలేషన్‌షిప్స్ మీద వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోవడం, ఇది అందరి జీవితాలతో అందరూ అన్యాయం చేసుకున్నట్టే ఇది. థాంక్ యూ సో మచ్ మ్యామ్.